ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనం పగలంతా కష్టపడి పని చేసుకున్నందుకు అలసటకి గురవుతూ ఉంటాం. మళ్ళా రేపు ఉదయం శరీరాన్ని అన్ని పనులకి రెడీ చేసుకోవాలంటే బాడీ అంతా అవయవాలన్నీ కూడా రిఫ్రెష్ అవ్వాలి, రీఛార్జ్ అవ్వాలి. పగలు మనం పనిచేసినప్పుడు మనలో ఎనర్జీ అంతా ఖర్చు అవుతూ ఉంటుంది. శక్తి ఖర్చు అవటం వల్లే మనం పనిచేస్తున్నాం. ఈ కండరాల్లో కానీ కణజాలంలో కానీ ఎనర్జీ రిలీజ్ అవుతున్నప్పుడు అనేక కెమికల్స్ విడుదలవుతూ ఉంటాయి. వాటితో పాటు అనేక టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ కూడా కొన్ని విడుదలవుతూ ఉంటాయి. ఇవన్నీ శరీరంలో కణజాలంలో పేరుకుపోయి ఉంటాయి అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ డేకి ఈ అవయవాలన్నీ మళ్ళీ పనిచేయాలి అంటే ఇట్లా పగలు 12 గంటలో 10 గంటలో 15 గంటలో మనం పనిచేసినప్పుడు ఈ అవయవాల్లో కణాల్లో విడుదలైన కాలుష్యం అంతా రేపు ఉదయానికి మళ్ళీ మనం పని చేసుకోవటం ప్రారంభించేలోపు బాడీ నుంచి క్లీన్ అయిపోవాలి. అప్పుడే ఈ అవయవాలన్నీ రిఫ్రెష్ అవుతాయి. మళ్ళీ రీఛార్జ్ అయితేనే మీరు నెక్స్ట్ డే యాక్టివ్గా పనిచేసుకోగలుగుతారు. ఉదయం లేచేసరికి మీకు బడలికగా, బద్ధకంగా, కాస్త అనీజీగా, నొప్పులుగా, కాస్త నీరసంగా ఉంటున్నదంటే ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి, వ్యర్థాలు, టాక్సిన్స్ అనేవి సెల్స్లో నుంచి పూర్తిగా క్లీన్ అవ్వలేదని అర్థం అన్నమాట. ఇవన్నీ నైట్ బాగా క్లీన్ అవ్వాలి. విచ్ టైం? నైట్ టైం. ఇవన్నీ అవయవాల నుంచి, కణాల నుంచి క్లీన్ చేయటానికి ఒక హార్మోన్ బాగా ఉపయోగపడుతుంది. అదే మెలటోనిన్ అనే హార్మోన్ అన్నమాట. ఈ హార్మోన్ని పీనియల్ గ్రంథి అని చిన్నది అది విడుదల చేస్తుంది. ఈ పీనియల్ గ్రంథి విడుదల చేసే మెలటోనిన్ హార్మోన్ అనేది మనం పడుకోవటానికి ఒక 2 గంటల ముందు నుంచి విడుదలవ్వటం అనేది, కొద్ది ఎక్కువ మోతాదులో విడుదలవ్వటం అనేది స్టార్ట్ అవుతుంది. డే టైం ఈ హార్మోన్ తక్కువ మోతాదులో, అంటే నెగ్లిజిబుల్, ఇక లెక్కలేనంత తక్కువలో ఉత్పత్తి అవుతుంది. ఎందుకంటే డే టైం రిలాక్స్ చేయాల్సిన అవసరం లేదు కదా, డే టైం క్లీనింగ్ చేయాల్సిన అవసరం లేదు కదా. పని చేసుకునేటప్పుడు ప్రొడ్యూస్ అవుతాయి. పనంతా ఇక కదా క్లీనింగ్ చేయాల్సింది. అందుకని మీరు పడుకోవటానికి ముందు నుంచి ఇది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మీరు 10 గంటలకు పడుకుంటారు రోజు అనుకోండి, 8 నుంచి స్టార్ట్ అవుతుంది. కొంతమందికి లేట్ నైట్ 1 గంట 2 వరకు నిద్ర పోరు అలవాటు అట్లా ఉంటుంది అనుకోండి, వాళ్ళకి మిడ్ నైట్ 12, 11:30 నుంచి రిలీజ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది అలవాటును బట్టి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అదే రోజు 12, 1 గంటకి నిద్రపోయే వారికి మరి 7 కాడి నుంచి ఇది రిలీజ్ అవ్వదు. అందుకని ఎవరెప్పుడు పడుకుంటున్నారో పడుకోవడానికి ముందు నుంచి ఇది రిలీజ్ అవుతూ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, ఈ మెలటోనిన్ హార్మోన్ యొక్క రిలీజ్ ఎంత ఎక్కువ ఉంటే మన శరీరంలో ఈ అవయవాల్లో పేరుకున్న పొల్యూషన్ కానీ, ఫ్రీ రాడికల్స్ కానీ, కణాల్లో పేరుకున్న టాక్సిన్స్ కానీ ఇవన్నీ అంత బాగా క్లీన్ అయిపోతాయి, అంత బాగా రిఫ్రెష్ అవుతాయి. అందుకని దీని ప్రొడక్షన్ అనేది ఎప్పటి నుంచి బాగా యాక్టివ్గా ఎక్కువ మొత్తంలో జరుగుతుందంటే పడుకోవటానికి 2 గంటల ముందు నుంచైనా లైట్ కంటికి పడకుండా ఉన్నప్పటి నుంచి దీని ప్రొడక్షన్ పెరగటం స్టార్ట్ అవుతుంది. అంటే కంటి మీద లైట్ పడుతున్న కొద్దీ ఇది స్లో అయిపోతుంది అన్నమాట. చీకటి కనుక ఉందనుకోండి ఇది స్టార్ట్ అవుతుంది. మనం లైట్లు పెట్టుకుని కంటితో ఎక్కువ చూస్తున్నామనుకోండి, దీని ఊపు, దీని ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఇది తగ్గే కొద్దీ ఈ అవయవాలు రిలాక్స్ చేసి రిఫ్రెష్ చేసే మెకానిజం స్లో అయిపోతూ ఉంటుందన్నమాట. అందుకని దీంట్లో ఇంకొక మెకానిజం ఉంది. మెలటోనిన్ హార్మోన్ పడుకోవడానికి 2 గంటల ముందు నుంచి రిలాక్స్ అయినప్పుడు మన బాడీలో ఉండే సర్కేడియన్ రిథమ్ని, జీవ గడియారాన్ని మెయింటైన్ చేస్తుందన్నమాట ఈ హార్మోన్. ఈ జీవ గడియారంలో పగలంతా అలసిపోయిన అవయవాలకి రాత్రి రిలాక్స్ చేసి రిఫ్రెష్ చేయాలి. యాక్టివ్గా ఉన్న ఆర్గాన్స్ అన్నిటినీ ప్యాసివ్ స్టేట్లోకి తీసుకువెళ్ళి, నిద్రలోకి తీసుకువెళ్ళి, అవయవాలన్నిటినీ పూర్తిగా విశ్రాంతిలోకి తీసుకెళ్ళి మళ్ళా రేపు ఉదయానికి రెడీ చేయటానికి ఈ హార్మోన్ బాగా అవసరం అన్నమాట. అందుకని నైట్ టైం ఎక్కువ లైట్లో కంటికి పడేటట్టు చూడటం అనేది మంచిది కాదు. ఇప్పుడు అదే జంతువులు ఉంటాయి, సూర్యాస్తమయ్యాక గూటికి వెళ్ళిపోతాయి. ఇక అడవుల్లోనూ చెట్ల మధ్యలో ఎక్కడ ఉంటే చూడండి చీకట్లో ఉంటాయి. చీకటికి హార్మోన్ రిలీజ్ అయిపోతుంది. అది అంత రిలీజ్ అయితే అంత బాడీ రీఛార్జ్ అవుతుంది, నెక్స్ట్ డేకి రిఫ్రెష్ అయిపోతుంది, అంత హెల్దీగా అవుతుంది. ఇది నిద్ర
లోపలికి మనం జారుకోవటానికి ఉపక్రమించే హార్మోన్ అన్నమాట. దీని మోతాదు లైట్ పడకపోతే ఎక్కువ తయారవుతుంది, లైట్ పడితే తక్కువ తయారవుతూ ఉంటుంది. ఈ హార్మోన్ గురించి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ రిలీజ్ అయిన హార్మోన్ బ్లడ్లో కలిసిన తర్వాత 30 మినిట్సే దీని వర్క్ ఉంటుంది. 30 మినిట్స్లో ఇది యూజ్ అవ్వలేదనుకోండి, మళ్ళీ అది నిర్వీర్యం అయిపోతుంది అన్నమాట, డ్యామేజ్ అయిపోతుంది. మళ్ళీ రిలీజ్ అవ్వాలి అంటే దాని లైఫ్ స్పాన్ 30 మినిట్సే. అందుకని కంటిన్యూస్గా మెలటోనిన్ రిలీజ్ అవుతూ ఉంటేనే నైట్ అంతా బాడీ రీఛార్జ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవ్వటం అనేది నిద్రలో మీరు జారుకునేటట్టుగా అవయవాలన్నింటినీ ప్రిపేర్ చేస్తూ ఉంటుందన్నమాట. శరీరములో అన్నిటినీ రిలాక్స్ చేస్తూ ఉంటుంది. అలసిపోయిన మజిల్స్ అన్నిటినీ ఇది రిలీజ్ అయ్యే కొద్ది శాంతింప చేస్తూ ఉంటుంది. అందుకని మీకు లైట్ గనక కంటి మీద పడుతుంటే నిద్ర పట్టదు, పగటిపూట కూడా. నైట్ టైం కూడా లైట్లు ఉంటే నిద్ర పట్టదు. అందుకని చీకటి ఉంటేనే నిద్ర ఎందుకు పడుతుందంటే చీకటి ఉంటేనే ఇది యాక్టివ్ అవుతుందన్నమాట. అందుకని మీరు 2 గంటలు 3 గంటల నైట్ నిద్రపోతారు, రేపు ఉదయానికి చూడండి బడలిగ్గా ఉంటారు. ఎందుకంటే ఈ హార్మోన్ తక్కువ రిలీజ్ అవుతుంది 2 గంటల్లో. 8-10 గంటలు బాగా రిలీజ్ అయితే అవయవాలన్నీ బాగా రిలాక్స్ అవుతాయి, బాగా రిఫ్రెష్ అవుతాయి అన్నమాట. అందుకని నిద్ర అనేది ఆరోగ్యానికి ఎంత మంచిదో ఆలోచించుకోండి. ఈ నిద్ర చాలకపోవటం వల్లే లైఫ్ తగ్గిపోతుంది. మన దేశంలోనే 5-6 గంటలే నిద్రపోతూ ఉంటారు ఎక్కువగా. ఇతర దేశాల్లో 8 గంటలు బాగా నిద్రపోతూ ఉంటారు. ఎర్లీగా తినేస్తారు, ఎర్లీగా పడుకుంటారు, ఎక్కువ గంటలు పడుకుంటారు. అందుకని 90 ఏళ్ళు యావరేజ్ని అక్కడ బ్రతుకుతుంటే మనం 67 ఏళ్ళు మాత్రమే బ్రతుకుతున్నాం. మనం 11, 10, 12 దాకా మేలుకొని ఉంటాం. దీనివల్ల ఈ హార్మోన్ తక్కువ రిలీజ్ అవుతుంది, తక్కువ రిలాక్స్ చేస్తుంది, ఎక్కువ బడలికను అందిస్తుంది. సెల్యులర్ మెకానిజంలో వేస్ట్ ఎక్కువ రిలీజ్ అయ్యి బయటకు పోకపోతే ఇవన్నీ కూడా ఇంటర్నల్గా పొల్యూషన్ పెంచి లైఫ్ని తగ్గించేస్తాయి. అందుకని ఎక్కువ గంటలు పడుకోవాలి. పడుకోవటానికి గంట అరగంట ముందన్న లైట్లు ఎక్కువ చూడకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎర్లీగా తినేసేస్తే అవయవాలన్నీ పని అయిపోయి రిలాక్స్ మూడ్లోకి వెళ్ళిపోతాయి. ఈ రిలాక్స్ మూడ్లోనే మీ బాడీని రిఫ్రెష్ చేసుకునే మెకానిజం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డేకి మీ అవయవాలన్నీ మళ్ళా హెల్దీగా రెడీ అయిపోయి ఏ పనైనా చేయడానికి యాక్టివ్గా ఉండాలి అంటే ఈ రిలాక్సేషన్ హార్మోన్ మెలటోనిన్ బాగా ప్రొడ్యూస్ అవ్వాలి. నైట్ అంతా అది పీనియల్ గ్లాండ్ రిలీజ్ చేసి 30 మినిట్స్లో లైఫ్ అయిపోతుంది. మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తుంటేనే మన అవయవాలన్నీ ఈ మంచి లాభానికి గురవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఈ హార్మోన్ యొక్క ప్రభావం మన శరీరాన్ని ఎంత హెల్ప్ చేసి రక్షిస్తుందో అని మీకు తెలిస్తే బాగుంటుందని ఈ విషయాన్ని దృష్టికి తీసుకొచ్చాం. ఎక్కువ గంటలు నిద్రపోవటానికి ప్రయత్నం చేయండి. కంటికి సాధ్యమైనంత వరకు లైట్ ఎక్కువ పడకుండా నైట్ టైం జాగ్రత్త పడండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.